పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానైన సొలొమోను చాలా చక్కగా యవనస్సుల గురించి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, అంతటా వేసే వేషము వేసుకున్న కపటము గల ఒక స్త్రీ ఒకటి నాకు ఎదురుగా వచ్చింది. కపటము గల స్త్రీ. కొంతమంది సంపాదించుకోవాలి, మోసం చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. చాలా మంది ఈ రోజు నాడు అలాంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, జారస్త్రీ మార్గము తట్టు నీ మనసును తొలగనియొద్దు. అటువైపు చూడొద్దు, నష్టపోతావు, పాడైపోతావు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించు. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమించు, లోకాన్ని వద్దు. లోకంలో శరీరాశులు, నేత్రాశులు ఉంటాయి. పరస్త్రీ వ్యామోహంలో వద్దు, తాగుడు వ్యసనాలకు వెళ్ళొద్దు, మోసం చేయొద్దు. దేవుని బిడ్డగా జీవించు. నీ కుటుంబము వర్ధిల్లుతుందో, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్.